ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ బాగున్నారా? అపోస్తల కార్యములు 23:12 నేను చదువుతున్నాను. వీలైతే బైబిల్ తెరిచి గమనించండి. ఉదయమైనప్పుడు యూదులు కట్టుకట్టి తాము పౌలును చంపు వరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకునేది. ఈ కుట్రలో చేరిన వారు 40 మంది కంటే ఎక్కువ. వారు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును వచ్చి, మేము పౌలును చంపు వరకు ఏమీ రుచి చూడమని గట్టిగా ఒట్టు పెట్టుకుని ఉన్నాము. కాబట్టి మీరు మహాసభతో కలిసి అతని గురించి మరీ పూర్తిగా విచారించి తెలుసుకొనబోనట్టు అతన్ని మీ వద్దకు తీసుకొని రమ్మని సహస్రాధిపతితో మనవి చేయడు. అతడు దగ్గరకు రాక మునిపే మేము అతని చంపుటకు సిద్ధపడి ఉన్నామని చెప్పిరి. అయితే పౌలు మేనలుడు వారి పొంచి ఉన్నారని విని వచ్చి కోటలో ప్రవేశించి పౌలుకు ఆ సంగతి తెలిపాను. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. అపోస్తలుడైన పౌల్ని చంపాలని యూదులు కుట్ర పన్ని ఆ కుట్రలో 40 మంది కంటే ఎక్కువ మంది చేరారు. వారు ఏమని ఒట్టు పెట్టుకున్నారంటే, కట్టుకట్టి అపోస్తలుడైన పౌల్ని చంపే వరకు మేము అన్నపానములు ముట్టుకోమని ఒక తీర్మానం చేసుకున్నారండి. వారు పరిశుద్ధుణ్ణి, భక్తుణ్ణి, దేవుని సేవ చేస్తున్న వ్యక్తిని చంపాలని కట్టుకట్టారు. ఆ కుట్రలో చేరిన వారు ఎంతమంది ఉన్నారంటే 40 మంది కంటే ఎక్కువ మంది చేరారు. ఈ రోజున నీ పరిచర్ని పాడు చేయటానికి, నీ కుటుంబాన్ని పాడు చేయటానికి, నీ పిల్లల్ని పాడు చేయటానికి, నీ వ్యాపారాన్ని పాడు చేయటానికి, నీ ఉద్యోగాన్ని పాడు చేయటానికి, నీ కలిగింది సమస్తం ఏదైనా పాడు చేయటానికి 40 మంది కంటే ఎక్కువ మంది కుట్రలో పాలిభాగస్తులై ఉన్నారేమో. అయితే పౌలు మేనలుడు వారు పొంచి ఉన్నారని గుర్తెరిగి ఆ విషయాన్ని ఎవరికి చెప్పకుండా సీక్రెట్గా వచ్చి పౌలు చెవిలో చెప్పాడండి. పౌలు సహస్రాధిపతి దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని తెలియజేయమంటే వెళ్ళి తెలియజేస్తే అతను చాటుకు తీసుకొచ్చి ఆ విషయాన్ని తెలుసుకొని మరి పై అధికారులకు తెలియజేసి పౌల్ని దగ్గరికి ఆ సభలోకి విచారించడానికని చెప్పి తీసుకురండి, అతని దగ్గర రాకముందే మేము మర్డర్ చేసేస్తాం, చంపేస్తామని ప్లాన్ చేశారు. ఈ విషయాలన్నీ ఆత్మ సంబంధం వివేకం ద్వారా తెలుసుకుని ఇది బహిర్గతం చేసుకోకుండా ఎవరికి తెలియకుండా ఆ రాత్రి 9 గంటల రాత్రి మరి సైనికుల్ని ఏర్పాటు చేసుకుని, మరి రౌతుల్ని, గుర్రాలని ఏర్పాటు చేసుకుని అంతిప్పై అనే ప్రాంతానికి పౌల్ని అక్కడికి తరలించేశారు రాత్రి. లేకుంటే ఉదయం అయితే వీరు చంపేసి ఉండేవారు. కనుక మనం కూడా ఆత్మ సంబంధమైన వివేకం కలిగి మనం ప్రార్థనలో ఉన్నప్పుడు, కష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు, అపాయకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, మరి ఆపత్కాలాల్లో ఉన్నప్పుడు దేవుడు ఎలా తప్పించుకోవాలో ఆత్మ సంబంధం వివేకం నా దేవుడు మనకు అనుగ్రహించడు కాదు. యేసుప్రభు కూడా ఆయన సమయం ఇంకా రాలేదని తెలిసి వారు కొండపేట మీద నుండి త్రోసేయాలని ఆయన తీసుకెళ్ళినప్పుడు వారి చేతులు పడకుండా ఆయన అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. మనం కూడా ఎక్కడ ఏం మాట్లాడాలో, ఎక్కడ ఎలా తప్పించుకోవాలో, అంటే దొంగ మాటలు చెప్పి, మోసపు మాటలు చెప్పి తప్పించుకోమని కాదండి. మన శత్రువు చేతికి చిక్కకుండా, దుష్టుడైన సాతాను చేతికి చిక్కకుండా, దుష్టుడైన మనుషుల చేతికి చిక్కకుండా మనం వివేకంగా తప్పించుకోవాలి. దావీదు కూడా సౌలు చేతికి చిక్కకుండా వివేకంగా తప్పించుకున్నాడు. దేవుడు తప్పించాడు అలాగే. గనక ఆత్మ సంబంధం వివేకం ద్వారా మనం తప్పించుకోవాలి. మరి పౌలు మేనలుడి ద్వారా దేవుడు పౌలు గారిని తప్పించినట్లుగా మనం చూస్తున్నాం. ఓ సందర్భంలో గోడ మీద నుండి గంపలో పెట్టి దింపినప్పుడు శిష్యుల ద్వారా తప్పించాడు. ఓ సందర్భంలో యూదులు చంపాలని ప్రయత్నం చేసినప్పుడు సేవ చేస్తున్నాడు, సువార్త చేస్తున్నాడని సహోదరుల ద్వారా తప్పించాడు, శిష్యుల ద్వారా తప్పించాడు. ఇక్కడ మనం చూస్తుంటే మేనలుడి ద్వారా తప్పించాడు. దేవుడు ఏ రకంగానైనా తప్పిస్తాడు. కనుక మనం అధైర్యపడొద్దు, దేవుడి సన్నిధిలో మొరపెట్టుకుందాం. శత్రు కుట్రలు, కుతంత్రాలు మనం గుర్తించి మనం ఆ వివేకం కలిగి, మనం మెలకు కలిగి మనం ఉండటం మంచిది. కుట్రలు వారు పన్నొచ్చు కానీ మనం కుట్రలు పన్నకూడదు. దేవుని సన్నిధిలో మనం ఉంటే దేవుడు మనం తప్పిస్తాడు. నిన్ను పాడు చేయాలని ఎంతమంది కంకణం కట్టుకున్నా, ఎంతమంది కుట్రలో పాలిభాగస్తులైనా ఏమి అధైర్యపడొద్దు. నా దేవుడు నిన్ను విడిపించి, తప్పించి, కాపాడి, అభివృద్ధి పరిచి, ఆశ్రయించి వారి ఎదుటే నిన్ను ఉన్నతంగా వాడుకుని దీవెనకరంగా మార్చును గాక. అటువంటి కృప నా దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ప్రార్థన. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ స్వరూపి, అపోస్తలుడైన పౌలు గారిని మరి చంపాలని 40 మంది కంటే ఎక్కువ మంది కుట్ర పన్నినప్పుడు మేనలుడి ద్వారా మీరు తప్పించారు.
నాయన ఒక్క సమయంలో శిష్యుల ద్వారా గంపలో గోడ మీద నుండి దింపి తప్పించారు. ఒక సమయంలో సహోదరుల ద్వారా మీరు తప్పించారు. ఏ విధంగానైనా తప్పించి కాపాడటం మీరు సమర్థుల శక్తి గలవారు ప్రభా. మమ్మల్ని పాడు చేయాలని దుష్టులైన మనుషులు ఎంతమంది కంకణం కట్టుకున్నా, ఎంతమంది అన్నపానాలు తినమని రుచి చూడమని ఒట్టు పెట్టుకున్నా, వారి కుయుక్తుల నుండి కుట్రల నుంచి మనల్ని కాపాడి మమ్మల్ని తప్పించి వర్ధిల్లింపజేసే దేవుడు ప్రభా. బిడ్డలందరినీ మీరు వర్ధిల్లింపజేసి దీవించి మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ఆమేన్.